ఇప్పుడు నేను వీళ్ళ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏమైంది మీకు? ఏమైనా సమస్య చెప్పండి. నా చోట్లో ఉన్న టామరిండ్ చెట్టును తీసుకోవడానికి వచ్చారు, కానీ నా కంఠంలో ప్రాణం ఉండగా నేను ఒప్పుకో. దానికి ఎందుకు చనిపోయినట్లు నటిస్తున్నారు? అది నేను ఎందుకు అలా చేశానంటే నాకు భయం వేసింది. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసమే అలా నటించాను అంతే. ఇంత పెద్దగా ఉంటూ ఇలా నువ్వు అందరికీ భయపడుతుంటే అది ఏ రకంగా న్యాయం? మనిషి పెరిగావు గాని కాస్త కూడా బుద్ధి లేదు. అందరూ ధైర్యవంతులుగా ఉండటం కష్టం, కొందరు ఇలాగే ఉంటారు. నేను ఏదైనా ధైర్యంగా చేయాలనుకున్నప్పుడే దెబ్బతింటూ ఉంటాను. మీ మీద మీకు నమ్మకం లేకపోవడమే దీనికి కారణం. నేను ఒక ఉల్ఫ్గా ఉన్నట్టయితేనే నా జీవితం చాలా ఆనందంగా ఉంటుందనిపిస్తూ ఉంటుంది. నీ దగ్గరున్న టాలెంట్ ని నువ్వు బయటికి తీసుకొస్తే నువ్వు కూడా గొప్పవాడివే. నీకు ఈత కొట్టడం బానే వచ్చు కదా. నాకు ఏదో ఒకటి చెప్పి నన్ను ఓదార్చాలని అనుకోవద్దు. నాకంటే గొప్పవాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఈ జంగిల్లో నేనే సామాన్యుణ్ణి. ప్రతి విషయంలోనూ నేను చాలా భయపడుతూ ఉంటాను. నీకు మేము సాయం చేయమా? ఏం సాయం చేస్తావు? సరే, సాయం చెయ్యాలనుకుంటే అవునవునవునవును, నన్ను ఉల్పుగా నువ్వు మార్చేసే. ఈ ఆలోచన చాలా మూర్ఖత్వంగా ఉంది. దీన్ని ఉల్ఫ్ గా మార్చడం అనేది సాధ్యం కాని పని. మీ ఆలోచనని మార్చుకోండి. చూశారుగా, తనకి ఏమాత్రం ధైర్యం లేదు. ఏం చేసినా తను మారడు. దయచేసి అలా మాట్లాడకు, ఎందుకంటే ఒక్కొక్కళ్ళలోనూ ఒక ప్రత్యేకమైన అంశం ఉంటుంది. ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి మాట్లాడకూడదు. తనకు నమ్మకం మాత్రం నేర్పిస్తే సరిపోతుంది. ఏంటి? దానికి నువ్వు ఏం చేయాలో తెలుసా? ఆ గోల్డెన్ మౌంటైన్ పైకి వెళ్లి నిలబడాలి. అంతేకాదు, వుల్ఫ్ గుంపుతో వెళ్ళాలి. ఈ ప్రయాణం ఒక రోజంతా కొనసాగుతుంది. తప్పకుండా 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 నేను చేస్తాను. వుల్ఫ్ అవ్వాలంటే రూల్ నంబర్ 1, ఇలా పరిగెట్టేటప్పుడు బాగా తిన్నగా పరిగెట్టాలి. నాకు తెలుసు. అలాంటి సౌండ్స్ అన్ని అస్సలు చేయకూడదు. నాకు ఇది తెలియకుండా పోయింది. ఖచ్చితంగా నాకు తెలుసు, ఈ రానా వుల్ఫ్ గా మారే అవకాశమే లేదు. దానికి ఏమాత్రం అర్హత లేదు. ప్రయాణం చేసేటప్పుడు దారిలో నువ్వు తప్పిపోతే హోల్స్ కు వినబడేలా నువ్వు ఇలా అరవాలి. మీతో ఒక ఒప్పందం కుదుర్చుకుందామని వచ్చాను మిస్టర్ షేర్ ఖాన్. నాకు మీరు ఆ రానాని పట్టి అప్పగించి ఇవ్వాలి. దానికి బదులుగా నువ్వు నాకేం చేస్తావు? ఏమడిగినా ఇస్తాను. నేను దీనికి ఒప్పుకుంటున్నాను. రేపు ఉదయం సక్రమంగా పని పూర్తి చేస్తే మీకేం కావాలన్నా ఇస్తాను. లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ ఏంటంటే, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నీరసించి పోకుండా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. నాకు తెలుసు అది చివరిగా ఇక్కడికే వస్తుందని. నువ్వు ఖచ్చితంగా ఒక వుల్ఫ్ గా మారలేవు. కావాలంటే ఒక మంకీగా మారు. వాళ్ళు చెప్పేది నిజమే కదా. నాకు ఏం అర్హత ఉంది? ఇదంతా నేను ఎలా చెయ్యగలను? నేను ఎక్కువగా పరిగెత్తలేను, ధైర్యంగా ఉండలేను, భయపడకుండా ఉండలేను. నీలో ఉన్న ధైర్యాన్ని బయటికి తీసుకురావాలి. నీ భయాన్ని పోగొట్టాలి. ధైర్యం అనేది అందరిలోనూ ఉంటుంది, నీలో కూడా ఉంటుంది. ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఇక్కడే ఉండండి, నేను అన్ని సవ్యంగా చేస్తాను. ఖచ్చితంగా చేస్తావా? మీరు చెప్పినవన్నీ చేస్తాను. ఇక నా ఆటని చూడండి. ఇది నా వల్ల ఏ పని కాదనుకుంటాను, ఎందుకంటే నాకు చిన్న కాళ్ళు, పెద్ద శరీరం. దీంతో నేను పైకి ఎక్కలేను. నీ వల్ల అవుతుంది. నువ్వు ఈ పని ఖచ్చితంగా చేయగలవు.
తను చెప్పినట్టు చేసేశాడు. ఈ రోజు అది గెలుచుండొచ్చు, రేపు నేను దాని అంతు చూస్తాను. ఇప్పుడు ఎందుకు నన్ను ఇలా కట్టేశారు? దయచేసి కట్లిప్పండి, నేను ఇక్కడ నుండి వెళ్ళాలి. నాకు చాలా పనులున్నాయి. ప్లీజ్ నా కట్లిప్పండి, బతిమాలుకుంటున్నాను. ఇంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడకు. నిన్ను అడ్డం పెట్టుకొని మేము ఒక పని పూర్తి చేయాలి. అది పూర్తయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. నిన్ను కాపాడడానికి ఎవరూ రారు. ఆ? కానీ రేపు వాళ్ళని ఏదో విధంగా దారి మళ్లించి మనం ఖచ్చితంగా పట్టుకోవాలి. రేపే ఆ రేస్ జరుగుతుంది. ఈ మార్గంలోనే ఆ ఉల్ఫ్స్ వస్తాయి. వాటితో పాటు నీ శత్రువు నా శత్రువు కూడా వస్తారు. దానికి ముందు ఒక ముఖ్యమైన పని మనం చెయ్యాలి. ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నేను సాధించాను. ఈ పని నేను విజయవంతంగా చేశాను. నిన్ను తలుచుకుంటే గర్వంగా ఉంది. వెల్కమ్. ఈ వుల్ఫ్ ప్రయాణానికి మేము నిన్ను ఆహ్వానిస్తున్నాం. ఇక మన వేట మొదలు పెడదాం. నేను వుల్ఫ్ని, నేను వుల్ఫ్ని, నేను వుల్ఫ్ని. అరవకుండా రావాలని చెప్పాను కదా. రూల్స్ నీకు గుర్తున్నాయా లేదా? చప్పుడు చేయకుండా పరిగెట్టాలి. ఇప్పుడు దాన్ని గుర్తుంచుకో. మీరు వెళ్తూ ఉండండి, మేము బ్రేక్ తీసుకుని వెంటనే వచ్చేస్తాం. వుల్ఫ్గా ఉండడం చాలా కష్టంగా ఉందబ్బా. మనం పని మొదలు పెట్టాల్సిందే. హెల్ప్! నన్ను ఎవరైనా వచ్చి కాపాడండి, నాకు భయంగా ఉంది. త్వరగా నన్ను నమ్మండి, నేను నిజంగానే ప్రమాదంలో ఉన్నాను. ప్లీజ్ నన్ను కాపాడండి. ఇది వీళ్ళ ట్రాప్. ఓ, ఇది ఎలా జరిగింది? ఇది షేర్ ఖాన్. ఇదంతా నా వల్లే. నేను వుల్ఫ్గా అవ్వాలని వీళ్ళని ఇరికించేశాను. నేను ఎప్పుడు ఏంటే మోగ్లీని ఎలాగైనా కాపాడాలి. నేను తనని ఎలా కాపాడతానో తెలియట్లేదు. ఇప్పుడు 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 నేనేం చెయ్యాలి? అంత త్వరగా నువ్వు నన్నేం చేయలేవు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఈ దెబ్బతో రాణా కథ అంతమవుతుంది, మౌగ్లీ కథ అంతమవుతుంది. ఎన్నిసార్లు నన్ను మోసం చేశావు? నేను ఒక వుల్ఫ్ని. ఎస్ 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 వస్తున్నా. ఈ రోజు నా అదృష్టం కలిసి వచ్చింది. నువ్వు అయిపోయావు. వీడా ఇలా చేసింది? సూపర్ గా చేసావు రాణా, చాలా థ్యాంక్స్. నువ్వు చేసిన దాన్ని నువ్వైనా నమ్మగలుగుతున్నావా? షేర్ ఖాన్ ని నువ్వు ఓడించావు. వుల్ఫ్ కూడా ఆ పని చేయలేదు. నేను నిన్ను ఎన్నోసార్లు బాధపడేలా మాట్లాడాను, కానీ నువ్వు నన్ను కాపాడావు. వుల్ఫ్ కన్నా ధైర్యవంతుడు ఇప్పుడు నువ్వే. నాకు తెలుసు దీని వెనక ఎవరున్నారో. ఇక నువ్వు దాక్కోనవసరం లేదు, బయటికి రా. రాణా కన్నా షేర్ ఖాన్ దేనికి పనికిరాడని నాకు ఈ రోజే స్పష్టంగా అర్థమైంది. రాణా మనల్ని కాపాడాడు, లేకపోతే మనం ఇప్పటికి చచ్చుండేవాళ్ళం. మనందరినీ అంతం చేయడానికి వాళ్ళెంత పెద్ద ట్రాప్ చేశారో. రాణా ధైర్యమే ఈ రోజు మమ్మల్ని మీ ముందు నిలబెట్టింది. తనొక తెలివైన వుల్ఫ్ అని అందరికీ తెలిసేలా మీరే చెప్పాలి. అభినందనలు రాణా, నువ్వు చాలా ధైర్యవంతుడు అని అందరికీ నిరూపించావు. నువ్వు కూడా వుల్ఫ్ అని చెప్పడానికి మేము గర్వపడుతున్నాం. నువ్వు కోరుకున్నట్టే ఈ రోజు నుంచి మాలో ఒక్కడివిగా ఉండిపోతావు. మా వుల్ఫ్ గుంపులో ఉన్న వాళ్ళందరికీ ధైర్యంగా ఎలా ఉండాలో నువ్వే నేర్పించాలి. ఏమంటావు? వావ్, ఇదంతా నిజంగా నిజమేనా? ఇదిగో ఇప్పుడు చూడు. నువ్వు ఏం చేయాలంటే నీ దృష్టిని ముందుకు సారించి తిన్నగా పరిగెడుతూ ఉండాలి. ఇదిగో ఇలా. ఇప్పుడు ఇది నీ టర్న్. నువ్వు కరెక్ట్ గా చేస్తావనుకుంటున్నాను.